హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నానమ్మ సంవత్సరానికి ఊరికి వచ్చాను అన్నాను కదా. సో న్యూ ఇయర్ అది అయిపోయిన తర్వాత థర్డ్ అయితే నానమ్మ సంవత్సరికం జరిగింది. సో దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. మేము ఇంకా నానమ్మకి పిండ ప్రదానం చేయాలి కదా, దానికోసం అయితే గోదావరికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత ఓల్డేజ్ హోమ్కి, తర్వాత ఇంటి దగ్గర భోజనాలు, ఇదంతా హడావిడి అనమాట. ఈరోజు అయితే ఈ వీడియోస్ దాని గురించి అనమాట. సో మేమైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాము. టిఫిన్ ఇంకా పిల్లలు అది ఉన్నారు కదా, అందుకని అయితే టిఫిన్ కట్టుకొని వెళ్తున్నాం అనమాట. అందరూ ఉన్నారు కాబట్టి పెద్ద ఇడ్లీ పాత్ర అయితే పెట్టాము. నవ్య అయితే చట్నీ రెడీ చేసేస్తుంది అనమాట. ఇంకా చట్నీ వచ్చేసి పుట్నాలు అండ్ కొబ్బరి అనమాట. ఈ చట్నీ ఇంకా ప్రిపేర్ చేసేసుకొని దాంతోపాటు కొంచెం అల్లం చట్నీ కూడా చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా పచ్చిమిర్చి వాటితో పాటు పుట్నాలు కూడా కొంచెం వేయించేసి నవ్య అయితే చట్నీకి రెడీ చేసేస్తుంది. ఆ ప్రోగ్రాం అలా ఉండగా ఇక్కడ పక్కన ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట. ఒక వాయ పెద్ద పాత్రలో, ఒక వాయ చిన్న పాత్రలో వేసాము. ఇంకా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా చిన్న పాత్రలోనే అంతా వేయడం అంటే కష్టం కదా, సో అందుకని అలా చేసామన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చట్నీ చేసేది నవ్య, ఈ కొబ్బరి కోసేది కళ్యాణి, మా వదిన ఆడవలసిన పచ్చడి రెడీ. ఇంకా ఇలా మేము సరదాగా పాటలు పాడుకుంటూ అయితే పని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నత్త కూడా వచ్చేసింది, అమ్మమ్మ వచ్చింది, చిన్నత్త, మా లక్ష్మి మేడం కూడా రమ్మంటే లక్ష్మి కూడా వచ్చిందనమాట. ఇంకా పనిలో అయితే మేడం పాల్గొంది పొద్దున్నే లేచి. మా రాము అయితే ముందు రోజే వచ్చేసాడు. ఇంకా అందరం కలిసి ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాము. మధ్యాహ్నం భోజనాలు కదా, దాని గురించి అయితే చిన్నగా చేస్తున్నారు. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా, అందుకని. మా పొట్టోడు చూసారా, అవైతే ఎప్పుడు తెంపేద్దామా అని చూస్తున్నాడు. వచ్చిన కాంచి అదే పని మీద ఉన్నాడు అనమాట. ఇంకా మేము టిఫిన్లో వేసుకొని ఓ పక్క రెడీ కూడా అయిపోయామంట, రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అసలు అయితే తొందరగానే బయలుదేరదాం అనుకున్నాము 5కి. కాకపోతే మేము చేసుకొని ఈ టిఫిన్ అవన్నీ కట్టుకునే వరకు లేట్ అయిపోయిందనమాట. 7 అయిపోయింది. ఇంకా చిన్న పాత్రలో కూడా ఇడ్లీ వేసామన్నాం కదా, ఆ ఇడ్లీకి మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసుకొని అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసుకున్నాము. టిఫిన్, పూజకి సంబంధించినవి, వాటర్ బాటిల్స్, ఇంకా అక్కడ పంతులు గారికి స్వయంపాకం ఇవ్వాలి కదా. ఇంకా స్వయంపాకం అంటే ఆకుకూరలు, పప్పు, ఉప్పు ఇవన్నీ ఇస్తారు కదా. సో ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేసుకొని మేమైతే బయలుదేరిపోయాము. అండ్ ఒక బైక్ కూడా తీసుకున్నారనమాట. అంటే ఒకవేళ తొందరగా అయితే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఒక బైక్ కూడా తీసుకొని అయితే మేము అందరం ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. మనది ఎప్పుడు ఆటోలోనే ఉంటుంది తెలుసు కదా. ఇలా ఆటోలో అయితే అందరం వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మేమైతే ఇక కొవ్వూరు వచ్చేసాము. కొవ్వూరు ఘాట్ అయితే మనకి ప్రశాంతంగా నీట్గా బాగుంటుంది, అందుకని మ్యాక్సిమం ఇక్కడికే ప్రిఫర్ చేస్తాము. నార్మల్గా వచ్చినా కూడా అందులోనే మనకి దగ్గరగా ఉంటుంది కదా, అందుకని అనమాట. గోదావరి దగ్గరకు వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా బాగా అనిపిస్తుంది కదా. నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వచ్చి రాగానే స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అమ్మ నాన్న ఫస్ట్ చేసేసి పూజకి సంబంధించినవి చూసుకుంటున్నారు. తర్వాత తమ్ముడు, నవ్య, రాము, పిల్లలు వీళ్ళైతే చేస్తున్నారనమాట. పిల్లలైతే ఒకటే ఆడడం సరిపోయింది, వాటర్లో ఆడొద్దంటే ఆడుతూ ఉన్నారు. ఇంకా కాసేపు అయితే వీళ్ళు చేసేసి వీళ్ళు వెళ్ళి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా తర్వాత అత్త దిగింది. అత్తకైతే ఎంత భయమో వాటర్ అంటే, అసలు వాటర్ అంటే భయం. అందులోనే చల్లగా ఉన్నాయి, ఈ క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా. పిల్లలైతే శుభ్రంగా ఆడుకుంటున్నారు. మా అత్త మునగడం చూడండి ఎలా మునుగుతుందో. చిన్నపిల్లలు బెటర్ అనిపిస్తుంది, చాలా భయము. ఇంకా తర్వాత నేను వెళ్ళి పిల్లలకి ఇంకా డ్రెస్ అవి తీసేసి స్నానం చేయించి డ్రెస్ అవి చేంజ్ చేసేసాను. తమ్ముడైతే హర్షిని 3 ములుగులు ములిగించి తీసుకొచ్చేసాడు. ఇంకా ఇలా అయితే పిల్లలకి ఫస్ట్ రెడీ చేసేసి తర్వాత మేము వెళ్ళామన్నమాట. నేను ఇక్కడికి ఇలా స్నానం కార్యక్రమాలు అయితే ముగిసిపోయినాయి. నెక్స్ట్ పిండ ప్రదానం కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు నాన్న వాళ్ళు. శరమోపదిష్టతో తర్వాత ఈడ స్వయంపాకదానం, యజ్ఞేశ్వర స్వయంపాకదానం, ఇలా సంపన్నాని, సంపన్న మొత్తం 3 కూడా సంపన్న, సుసంపన్నాని, ఎవరు 2,000 ఇచ్చింది. సంపన్నాని, సుసంపన్నాని, కర్తాధికారం, దవంతో కర్తాధికార చెప్పండి. నారాయణ నమస్కరిస్తూ యాచపిండము తెచ్చదు కుడి చేస్తాలు అర్థం దూపం ఆగ్రహం సాక్షాత్ దూపం గారి ఆంధ్రశ్యామి నేరాధన శుద్ధ కలకద్దు దాన్ని పెట్టి అల్లుళ్ళు, కూతులు, మనవలు రండి అందరం
అయితే కాకుడు జీవుడు ఏమవుతుందంటే ఒక భాగం కొడుకు మీద ఉంటుంది, ఒక భాగం చుట్టాల బంధువులు అందరూ రావాలి, ఒక భాగం ఉంటుంది, ఒక భాగం రాయి రూపం, కాకి రూపంలో ఒక భాగం, శిలారూపంలో ఒక భాగం, రుద్రభూమి 5 భాగాలుగా ఉంటుందన్నమాట. 5 భాగాలు కలిసి వైతరి నది వైకుంఠానికి వైతరి నదికి వెళ్తుందన్నమాట. రక్తమాసాలు శుద్ధంగా ఉంటుందన్నమాట. ఇందాక గోదాన భోజనం తెప్పించాను కదా, ఆ దాన విశేషాల వల్ల తోక బతుకు వైతరి నది దాడుతుందన్నమాట. రక్తమాసాల్లో ఉన్న నది మాట. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటుతారు అన్నమాట. ఆయుర్భవ శతవిధ దంపతి రక్షణార్థాయ గృహం పుత్ర అంతే సుఖజీవన సిద్ధిరస్తు. ఇంకా అక్కడ పూజ అంతా కార్యక్రమం అంతా కూడా మంచిగా అయిందనమాట. తర్వాత వచ్చేసి అందరం టిఫిన్స్ చేసేసాము. ఇంకా మొత్తం అందరం కూడా అమ్మ, నాన్న, నేను, లక్ష్మి, పిల్లలు, తమ్ముడు, నవ్య, డ్రైవరు, మా అత్త, రాము, ఇంకా మొత్తం మ్యాక్సిమం అందరం కూడా టిఫిన్స్ చేసేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అసలు అక్కడ కొవ్వూరులో స్టార్ట్ అయ్యే వరకే 11:30 అయిపోయిందనమాట. ఇంకా ఆటోతో లేట్ అయిపోతుందని తమ్ముడు, నేను, నవ్య అయితే బైక్ మీద వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఓల్డేజ్ హోమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత సాయి వృద్ధాశ్రమం అనమాట. ఇది వచ్చేసి గుడుం సర్కిల్ అందరికీ తెలుస్తుంది, పడాల అయ్యప్ప స్వామి గుడి దగ్గర అనమాట. ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది వచ్చి తినేవాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళకి ఇలా రూమ్కి తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఇక్కడైతే నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు రావటము. ఇలా చేసినందుకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ భోజనాలు డీటెయిల్స్ అవి అయితే మనకి 3 పూట్ల మనమే పెట్టే పొలం అయితే ఒక అమౌంట్ ఉంటుంది, షేరింగ్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది. సో మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని దాన్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన సిచ్యువేషన్ బట్టి మన ఇష్టము, ఎంత పెట్టదలుచుకుంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు అలా అనమాట. ఇంకా ఇలా చేయడం అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే వృద్ధాశ్రమం అంటే అందరూ వృద్ధులే. ఇంకా అందరిలోని మా నానమ్మని చూసుకొని ఆమెకు పెట్టినట్టుగా ఫీల్ అయ్యామన్నమాట. ఇలా వీళ్ళకైతే ఇంకా ఎప్పుడు తినరని నాన్ వెజ్ ఇట్లా బిర్యానీ ఏమన్నా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ మేడం ఏమన్నారంటే లేదు మేడం అవైతే పెట్టాము, పెద్దవాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లము ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని మేము నాన్ వెజ్ పెట్టాము, ఓన్లీ వెజ్ పెడతాము, అందుకని చెప్పి మీరు కూడా నాన్ వెజ్ ప్రిఫర్ చేయొద్దని చెప్పారు. అందుకైతే మేము చెప్పామన్నమాట, మేము అమౌంట్ అయితే ఇస్తాము, వాళ్ళు ఏం తినగలుగుతారో అవి పెట్టండి అన్నాము. సో అందుకని అయితే అన్నము, కర్రీ, ఫ్రై, పచ్చడి, సాంబారు, ఒక స్వీట్ అవి అయితే చేశారనమాట. ఇంకా వాళ్ళు ఏదైనా కూడా కడుపు నిండా తిని తర్వాత ప్రశాంతంగా ఉండాలి కదా, సో అలా అందుకని అయితే మేము ఓకే చేసామన్నమాట. ఇలా వచ్చి మేము ముగ్గురం అయితే ఇలా కొంచెం సర్వ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళు చెప్పారు మనం ముందుగా వచ్చి సర్వ్ కూడా చేయొచ్చంట. అయితే మనకి గోదావరి దగ్గరే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు అన్నారంటే మీ ఇష్టం, రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే మమ్మల్ని చేసామైనా మేము చేసేస్తామన్నారు. ఇంకా మేము దగ్గరలో వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం వడ్డించమన్నారు. సో ఆ వీడియో అయితే ఇలా అయ్యిందనమాట. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చాము. ఇంటి దగ్గర ఫుల్ హడావిడి, ఇంటి దగ్గర భోజనాలు అన్నాను కదా, మామూలుగా రెడీ అయ్యి కటింగ్ నువ్వు చేస్తున్నావు కదే, మెల్లిగా వే టమాటా నన్ను ఊహించుకుంటుంది టమాటా కింద అది వీడియో చేస్తున్నాను. ఏంటి వద్దా అలా ఉండిపోయావు బాగానే వద్దా ఏంటి బాబు మా ఎక్కదే హడావిడ అంతానే. మా అక్కగారు వచ్చారండి, బియ్యం తెస్తున్నారండి. లెక్క మర్చిపోతావనా?
కాదు అక్క లెక్క మర్చిపోతుంది నాతో మాట్లాడతలేదు. ఫ్రిడ్జ్ లో దూరిపోతుంది. అయ్యో ఏదో అడ్డం ఉంటుంది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్ హడావడి. యాక్చువల్గా అయితే వదిన వాళ్ళకి మేము చెప్పలేదు, ఎందుకంటే ఇంట్లో వరకే అనుకున్నాం అనమాట. అంటే ఈ ఇంటి చుట్టుపక్కల ఇంకెవ్వరికి అనుకోలేదు, అందుకని అక్క వాళ్ళకి చెప్పలేదు. అయితే వాళ్ళు ఏమైందంటే ఊర్లోనే అంటే గుడంలోనే తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వచ్చారు. ఇంకా ఇంటికి కూడా వచ్చారు సమయానికి. మాకు లేట్ అయిపోవడానికి ఆ టైంకి వీళ్ళు రావడానికి చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. ఏంటంటే మా వదిన వాళ్ళు ఆల్రెడీ వచ్చారనమాట. అంటే మా లక్ష్మణాలు కాకుండా మా నాగొదిన, రాజీ వదిన, అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు కటింగ్ వర్క్ చేస్తే మేము వెళ్ళిన తర్వాత వండుకుందాము అట్లా అనుకున్నాము. బట్ మాకు అక్కడే లేట్ అయిపోయింది. దానివల్ల మా వదిన వాళ్ళు రావడానికి చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మేము వచ్చాము చెయ్యాలా కూర్చోవాలి అట్లా ఉండదు. వచ్చామంటే ధనాధన పని చేసుకుంటూ పోవడము. వదిన వచ్చింది చికెను, మటను, ఫిష్, బిర్యానీ అవన్నీ వండిందనమాట. మటన్ అయితే నాగొంది వండింది, మిగతా అన్నీ చిన్నది చేసేసింది. అక్క అన్నీ మిక్సీ పట్టడం అవన్నీ చేసిందనమాట. వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత నానమ్మ దగ్గర ఇలా వండినవన్నీ పెట్టి చీర జాకెట్ ఇవన్నీ పెట్టి అయితే తర్వాత మేము భోజనాల దగ్గర కూర్చున్నాము. నానమ్మకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, అందుకని అయితే ఇవన్నీ చేశారు. సంవత్సరికం అంటే కూడా నాన్ వెజ్ వండుతారు కదా అట్లా అనమాట. ఇంకా తర్వాత నేను రిటర్న్ మళ్ళీ కాళహస్తికి రిటర్న్ బయలుదేరిపోతున్నాను. అండ్ మా వాళ్ళకి చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నాను కదా, వదినతో పాటు నేను కూడా వెళ్ళాము ఫస్ట్. అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము తినేస్తున్నాము. ఇలా భోజనాలు అవి అన్నీ కానిచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చి రిటర్న్ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.